ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ముమ్మరంగా విస్తృతంగా చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఆటంకాలు కలగకుండా 144 సెక్షన్ ఏర్పాటు చేసి పకడ్బందీగా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 144 సెక్షన్ పోలీస్ శాఖ అమలు చేసి భారీ స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ ఉండారు అని నిర్దేశించిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి కదా, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దాదాపు పిల్లలకు కూర్చోవడానికి వీలుగా అన్ని రకాలైనటువంటి బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వాళ్ళకు వాటర్ కానీ హెల్త్ కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. సిఎస్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడు, ఫ్లయింగ్ స్క్వాడు వీళ్ళందరినీ ఏర్పాటు చేసి తగినంత మంది ఇన్విజిలేటర్లను ఇంకా కొంతమందిని అదనంగా తీసుకోవడం జరిగింది. ఎప్పుడైనా ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని నియమించుకోవడానికి. సో ఎగ్జామినేషన్ హాల్లో ఎటువంటి వాళ్ళకు కూడా ప్రవేశం అనేటువంటిది లేదు. కేవలం అక్కడ సిఎస్, డిఓ, ఒక క్లర్కు, వాటి తర్వాత ఒక వాటర్ బాయ్ వీళ్ళు మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అలో లేదు. సెల్ ఫోన్లు అలో లేదు. ఒక సిఎస్ దగ్గర మాత్రమే ఉంటుంది. మార్కులు తక్కువ వచ్చినా కూడా ఒత్తిడి ఎక్కువ చనిపోయే పరిస్థితి ఉంది కదా, వాళ్ళకు ఎలాంటి అవగాహన కల్పించారు ఇప్పటి వరకు జిల్లాలో? రైట్. సో చాలా చోట్ల విద్యార్థులందరికీ కూడా ఒకటే చెప్పాం మేము. ఏమిటి అని అంటే కేవలం 10వ తరగతి పాస్ కావడము అన్నటువంటిది మాత్రమే కాదు. ఎవరైతే తక్కువ మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుందో అటువంటి వాళ్లకు ఎస్సీఆర్టీ వాళ్ళు ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక అని చెప్పేసి వాళ్ళకు సపరేట్గా పాస్ కావడానికి అవసరమైనటువంటి ప్రశ్నలు ఇచ్చి వాళ్ళని ప్రాక్టీస్ చేయడం అనేటువంటి జరిగింది. రెండవది, ఎవరైనా పిల్లలు పరీక్షల పట్ల భయం అనేటువంటిది ఉన్నటువంటి వాళ్లకు వీటి ద్వారా భయాన్ని తొలగించి, అలాగే రెండవది పరీక్ష మాత్రమే జీవితం కాదు, మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తెచ్చుకుంటే వాటి ద్వారా కూడా జీవించవచ్చు అన్నటువంటి అవగాహన వాళ్ళకు కల్పించి కేవలం 10వ తరగతి జీవితంలో ఒక భాగం మాత్రమే తప్ప 10వ తరగతి జీవితం కాదు. ఇందులో మనము పాస్ కావడం, ఫెయిల్ కావడం అన్న దానికంటే కూడా జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్నటువంటి అవగాహనను అన్ని స్కూళ్ళలో అన్ని విద్యార్థులకు కల్పించడం జరిగింది. ముఖ్యంగా 9:30 గంటల టైం ఇచ్చారు కదా, ఒక్క నిమిషం ఆలస్యం అయితే లోపలికి పిల్లలు పంపించే అవకాశం ఏమైనా ఉందా? దాదాపు మనకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు లోపల పంపించేటువంటి అవకాశం అనేటువంటిది లేదు. కారణం ఏమిటంటే 1 గంట ముందు నుంచే వాళ్ళకు అలో చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పి అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 22,355 విద్యార్థులు ఇవాళ పరీక్షకు హాజరు కాబోతున్నారని చెప్పి, కడప జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 61 పరీక్షా కేంద్రాలలో 27,800 మంది విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా ఇక్కడ ఎగ్జామ్లు నిర్వహిస్తున్నామని చెప్పి విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్, CBR న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.